నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామం కుమ్మర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి ఘటనలు అగ్రవర్ణ కులాల దాడిలో 2 నెలల పాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంత భవనం నుండి గాంధీ చౌరస్తా మీదుగా బస్టాండ్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా కార్యదర్శి పున్నం సారయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పోడగంటి శేఖర్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। మిత్రులారా, మొన్న జరిగిన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మొన్న రజకులను కులం పేరుతో దూషించి వాళ్ళని గుళ్ళకు రానియకుండా ₹100 టికెట్ అడిగిన కారణానికి ₹100 చెల్లించడానికి సిద్ధంగా ఉన్న రజకుడిని టికెట్ అడిగిన కారణానికి లోపల బంధించి కొట్టడం జరిగింది। ఆ దెబ్బలు తట్టుకోలేక బయట నుండి మొత్తుకుంటుంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ ఎచ్చలు లోపలికి వెళ్ళి అయ్యా మా బిడ్డలు కొట్టకండి, చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, మీ దండం పెడతా అని బదులైనా కూడా ఆ కొబ్బరికాయలకు సంబంధించిన రూమ్ లేచి 4 వ్యక్తులు దాడి చేసి ఇచ్చతిరహితంగా కొట్టడం జరిగింది। ఆ కొట్టడంలో ఆ పసిపాపను మోకం చూసి అన్న వదిలేస్తారని 2 చేతుల దండం పెట్టి ఆ పసిపాపన రెడ్డి వాళ్ళ కాళ్ళ పెడితే ఒక ఫుట్బాల్ మాదిరిగా ఆ పాపం అంతే ఆ పాపకు రక్త ప్రసరణ ఆగిపోయి చనిపోవడం జరిగింది। దీనిపైన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఉత్తుత కేసులు పెట్టి అదే మా రజకులు ఫస్ట్ పోయి అయ్యా మాకు న్యాయం చేయండి అని ఆ సంబంధించిన ఎస్ఐ గారికి కేసు పెట్టవడంపై పిటిషన్ ఇస్తే అది పక్క పెట్టి రెడ్డి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ను ఎఫ్ఐఆర్ కాపీగా బుక్ చేసి అంతా మీడియాలో చూస్తూనే ఉన్నారు అందరూ। కానీ ఈరోజు రజకులు అంటే సమాజానికి చాలా గొప్ప వాళ్ళు। మహిళ బట్టలు ఉతికి, తిన్న బోలు తోమి, ఇడిచిన బట్టలు ఉతికి, ఇండ్ల ముందు దూకుసల్లి ఇవన్నీ చేసే రజకులపై ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము। చాకలోళ్ళు అంటే మీకు లెక్కకు రావట్లేరు। వేరే రాష్ట్రాలల్లో ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాల కింద ఉన్న మా రజకులనే తెలంగాణలో నీచంగా నిర్భయంగా చూస్తున్నారు। రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా ఈ విషయం పైన స్పందించాలి। ఆ గ్రామ సర్పంచ్ని వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి, కఠినమైన శిక్ష నాన్ బెయిలబుల్ కింద కేసు పెట్టి అతన్ని బయటికి రాకుండా చేయాలి। తెలంగాణ రాష్ట్ర రజకుల తరపున నేను డిమాండ్ చేస్తున్నా, ఆ బాధిత కుటుంబాన్ని మీరు పరామర్శించలేదు, ఇంతవరకు కూడా పరామర్శించలేదు। ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు। బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, బాధిత కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని నేను తొర్రూరు రజక సంఘం సోదరుల నుంచి డిమాండ్ చేస్తున్నా। రజకులు, ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు అందరూ ఎక్కి రోడ్లెక్కి గగ్గోలు పెడుతున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం చెల్లడం లేదు। ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి। అదేవిధంగా ఈ దాడికి కారకులైనటువంటి గ్రామ సర్పంచ్ మిగతా రెడ్డి సామాజిక వర్గం పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇది కాక జరగకపోతే రానున్న రోజుల్లో ఇంకా ప్రజా సంఘాలన్నిటినీ కూడగట్టుకొని అన్ని పార్టీల మద్దతుతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం। ఇంత వ్యవహరిస్తూ కనీస బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా, కనీసం న్యాయం చేయకుండా, ఏ చింత లేకుండా ఆయన పనులు ఆయనలో నిమగ్నమై ఉన్నారు। పొద్దున లేస్తే బీసీ కులాల మీద, పేదల మీద రజాకారుల కాలంలో ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పుకోవడం జరిగింది చరిత్రలో। కానీ ఈ రెడ్డి రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పరిపాలన కాలంలో జరగాల్సింది। ఎందుకు అంటే కులం పేరుతో దూషించి ఒక తల్లిని చంపడం, పసిపాపను చంపడం ఈ మానవత్వం అంటారా, దీన్ని రాక్షసత్వం అంటారా, రెడ్డి రాజ్యం అంటారు, ఏమంటారు దీన్ని? అటువంటి దానికి పిటిషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా తిరిగి బీసీల పైన, చాకలి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు కుటుంబానికి ఏం న్యాయం జరిగా? పోయిన ప్రాణం ఎట్లా తిరిగి రాదు। కుటుంబానికి జరిగిన న్యాయం ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఆ ఇల్లు కట్టియాలి, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే వాళ్ళ ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా కల్పించాలని చెప్తున్నాం। ఈ విషయాన్ని బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదు। 17వ తారీఖు సంఘటన జరిగితే 21వ తారీఖు వరకు బయటికే రాలేదు। డాక్టర్ విశారద మహారాజు గారు మాత్రం అక్కడికి వెళ్ళి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున, ధర్మ సమాజ్ పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులందరూ అక్కడికి వెళ్ళి 7 గంటలకు స్టార్ట్ చేస్తే